హే క్యూటీస్, బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుందా? అసలు ఇది ఎంతవరకు నిజమంటారు? మా చిన్నప్పుడైతే మా మమ్మీ బెండకాయ కర్రీ చేసినప్పుడు బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అనేసి చెప్తూ ఉండేది మాకు. సో ఇదైతే అసలు టోటల్లీ మిత్ అనే చెప్పొచ్చండి. అసలు బెండకాయ తింటే మ్యాథ్స్ అయితే మనకి ఖచ్చితంగా రాదు. బట్ ఫోలేట్ అనేది బెండకాయలో ఉండడం వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ అయితే బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అంటే తెలివితేటలు కూడా పెరుగుతాయి కదా! అలా ఒకవేళ మ్యాథ్స్ వస్తది అనేసి అన్నారేమో మన పేరెంట్స్, మనకైతే తెలీదు. సో ఈరోజు మా మమ్మీ అయితే బెండకాయ టమాటా చేస్తున్నారు. ఇది చేయడం అయితే చాలా సింపుల్ అండి. తాలింపు గింజలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తాలింపులో. అదంతా బాగా మగ్గిన తర్వాత బెండకాయ ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా ఉండేటట్టే కట్ చేసుకోవాలి. బెండకాయలు మంచిగా మగ్గిన తర్వాత టొమాటోస్ కూడా వేసేసుకొని అవి కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. అది వేయడం వల్ల కన్సిస్టెన్సీ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. రుచికి తగినంత కారం కూడా వేసుకొని కర్రీ అంతా మంచిగా మగ్గనించుకొని లాస్ట్లో దింపే ముందు ధనియాల పొడి వేసుకుంటే యమ్మీ యమ్మీగా బెండకాయ టమాటా రెడీ.